పట్టుకోండి అమ్మా మైక్. అక్కడ చాలా మంది కలిసి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నారు. జగన్ గారు అందరిని బుక్ చేశారు, మేము మిమ్మల్ని బుక్ చేయడానికి వచ్చామండి. 3 క్వశ్చన్స్. నాకు తెలిసి మీ లవ్ స్టోరీ షూటింగ్లో జరిగింది. మీ ఆవిడ మీకు చెప్పిందా, మీరు చెప్పారా? నేను షూటింగ్ చేస్తుంటే ఆ క్రౌడ్లో నించొని చూస్తుంది. నేను ఎప్పుడైనా చూస్తుందేమంటే ఎప్పుడు చూడట్లా, అక్కడ వేరే యాక్టర్లు చూస్తుంది. సో నాకు ఆ పిల్ల నచ్చి విజిటింగ్ కార్డు మీద రాసి పంపించాను, నన్ను పెళ్లి చేసుకుంటావా అని. ఆ కార్డుని చూసి నాకు ఈడెవడని నన్ను చూసింది. అది అలా జరిగింది. సో బిజినెస్ మ్యాన్తో హ్యాట్రిక్ కొట్టేస్తున్నారు. మీరు మా బ్యానర్లో సినిమా చేయాలని ఎప్పటి నుంచో నాకు ఆశ. మీ హ్యాట్రిక్ సినిమా మేము చేయాలనుకుంటున్నాం. 3 ఓకే. మూడోది, ఓ మై ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు మీకు? ఓ మై ఫ్రెండ్స్ అంటే ఏంటి? అంటే సాధారణంగా గర్ల్ ఫ్రెండ్స్ అని పేరు పెడతారు కదా. సో మేము ఈ మధ్య ఓ మై ఫ్రెండ్ అని పెట్టాము. ఒరిజినల్ ఫ్రెండ్షిప్, ఓన్లీ ఫ్రెండ్షిప్ ఉన్న ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ. తర్వాత ఇంకోటి, ఆయన బ్యానర్లో కాంబినేషన్లో సినిమా ఆడుతున్నారు. ఈ నెక్స్ట్ సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు. నేను చేస్తే ఇలాంటి టైటిల్ పెట్టను. శ్రీదేవి ఒళ్ళో మాయదారి మల్లిగాడు, ఇలాంటి సినిమా తీస్తా. దీనికి మీరు రెడీ అంటే రెడీ. మీరు ఏ టైటిల్ చెప్పినా మీరిద్దరు చేస్తే మేము చేసేస్తాం. డన్. థ్యాంక్ యూ. ప్రతి అమ్మాయికి ఇవే కబుర్లు చెప్పి మోసం చేస్తున్నారు. నాకు తెలిసి నమ్రత గారికి కూడా ఎలాంటి కబుర్లు చెప్పి ఉండొచ్చు, ఆయన అడుగుదాం.